దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికి మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడును, మన సమాధానం మీద శిక్ష అతని మీద పడింది, అతను పొందిన దెబ్బల చేత స్వస్థత మనకి కలుగుతుంది. అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది. ఆమేన్. అయితే ప్రియులారా, ఎవరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందంట? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుని మనకు ఏడుస్తున్నాం తప్ప ఆ స్వస్థతను పొందుకోలేకపోతున్నాం. ఆమేన్. పొందుకోవాలంటే నీకు స్వస్థ బుద్ధి కావాలి. నీకు స్వస్థ బుద్ధి కావాలంటే మారు మనసు రావాలి. మారు మనసు రావాలంటే పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన రావాలి. కన్నీటి ప్రార్థన రావాలంటే విరిగి నలిగిన మనసు కావాలి. విరిగి నలిగిన మనసు కావాలంటే లోకం నుండి విరిగిపోవాలి, పాపం నుండి నలిగిపోవాలి. దేవుని స్తోత్రం. పాపం అనే రూపం నీలో కనబడకూడదు. లోకం అనే ఆశ నీలో విరిగిపోవాలి, మళ్ళీ ఎత్తుకోకూడదు. దేవుళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని సందులో ఉన్నప్పుడు ఒకలాగా, మీటింగ్లో ఉన్నప్పుడు ఒకలాగా, కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడు ఆయన మాట అవునంటే అవును, కాదంటే ఆయన ఇచ్చిన భాగ్యాన్ని, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన సమర్పణ జీవితాన్ని, ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని, ఆయన ఇచ్చిన వాక్యాన్ని, ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరములను కాపాడుకోవాలి. ఆమేన్. మరి ఆయన ఎలా స్వస్థపరుస్తాడో చూపిస్తాను మీకు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకుంటున్నాం, నిజమే. ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎలా స్వస్థపరుస్తాడు, అది మీకు చూపిస్తాను. చూడండి అక్కడ యెషయా గ్రంథము 57వ అధ్యాయం. ఆ తర్వాత ఉంటాడు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం చదవండి, 19వ వచనమును. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆమేన్. చూసారా ఏం చేస్తున్నాయినా? నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చూసారా, నువ్వు ఒకటి చేస్తే ఆయన 4 చేస్తాడట. ఏం చేస్తాడైనా? నీ ప్రవర్తన చూసి నిన్ను స్వస్థపరుస్తాడు, నడిపిస్తాడు, వారిని దుఃఖించే వారిని అందరినీ కూడా ఓదారుస్తాడట. ఆమేన్. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడుతున్నాం మనం, కరెక్టే. కానీ ఎవరు స్వస్థపడతాడు? ఎవరి ప్రవర్తన అయితే ఆయన దృష్టికి యోగ్యకరంగా ఉందో వారిని స్వస్థపరుస్తాడు, వారినే ఓదారుస్తాడు, వారినే నడిపిస్తాడు. గతవుతున్నా స్వస్థపరచడం అంటే ఏంటి? నీ ప్రవర్తన మార్చుకుంటే నీకు మారు మనసు తెచ్చేస్తాడు, స్వస్థ బుద్ధి ఇస్తాడు. నీ దేహాన్ని స్వస్థపరిచి నీలో ఏ రోగమనడో ప్రవేశించకుండా స్వస్థపరిచి నీ దేహాన్ని ఆయన ఆలయంగా మార్చుకుంటాడు. ఆమేన్. ఒకరోజు భయంకరమైన రోగం కలిగి ఉంది, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగి స్త్రీ. ఆయన ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్ళింది? వెళ్ళేటప్పుడు బ్రతికిస్తే నీ యొద్దకు వచ్చినప్పుడు నన్ను బ్రతికించు, నీ యొద్దకు వచ్చినంత వరకు నడిపించు, లేదా ఈ మార్గ మధ్యలో నన్ను నా ఇంటికి తిరగకుండా నన్ను మరణానికి అప్పగించని ఒక నిర్ణయంతో వచ్చిందా లేదా? త్రోవ అంతా రక్తమే, కాళ్ళంతా రక్తమే, బట్టలన్నీ రక్తపు మడుగులో తడిచిపోయి యశుద్ధకు వచ్చిన గారికి ఎలా ఉన్న పరిస్థితి? అందరూ జనసమూహం చుట్టూ కనీసం ఇలా చేయి పెట్టి ఆయన్ని దర్శించడానికి కూడా అవకాశము చెప్పుకుందనుకుంది. పాపం ఈ బాధ అంతా చెప్పుకుందాం అనుకుంది. ఆస్తి పోగొట్టుకున్నాను, అంతస్తు పోగొట్టుకున్నాను, బిల్డింగ్లు అమ్మేసుకున్నాను, భూమి అమ్మేసుకున్నాను, నా బంధువులందరూ వచ్చి కొంత వైద్యులు ఇచ్చి కొంత వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ప్రభువా, నీవే నాకు శరణ్యమయ్యా, నీవే దేవుడు అయ్యా, నీవే నన్ను కాపాడువాడువయ్యా అని చెప్పుకుందాం అనుకున్న అవకాశం లేని పరిస్థితి ఇక్కడ.
ఒకరోజు ఎన్నోసార్లు దైవజనం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, నిబంధన జీవితం లేకపోతే, నీ తల పట్టుకుని గుండెలు పట్టుకుని బాదుకున్నా నీకు అవకాశం లేకపోవచ్చు. నీకంటే ముందు మారు మనసు పొందిన వారు ఆయన చుట్టూ ఉండొచ్చు. నీకంటే నిబంధన చేసుకున్న వారందరూ వారి కార్యులు పొందుకోవడానికి క్రమంలో అక్కడ ఉండొచ్చు. పరలోక రాజ్యంలో వారికి ద్వారం తెరవబడుతుంది, నీకు ముయ్యబడుతుంది. పిల్లరా, దేవుని సరిదంతే దేవుని వాక్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు? విడిచిపెట్టేదా? సోద్యము చెప్పేదా? సోదు చెప్పినట్లు వినేదా? ఇది నిన్ను పొగడేదా? నిన్ను గొప్ప చేసేదా? నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను పొగుడుతుంది. చెప్పును బోధకు నువ్వు లోబడితే, చెప్పును బోధ ప్రకారం నువ్వు అనుసరించి జీవిస్తే, లేక ఆయన కంటే గొప్ప చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన కంటే నిన్ను కనపరిచేవారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ఎంతమంది దైవజనులు సైకిల్ కొనుక్కోవడానికి దిక్కు లేక ఒక జత బట్టలతో సేవ చేసి ఈరోజు ఫ్లైట్లో వెళ్ళి సువార్త చేస్తున్నారు. వారు ఎవరు ఆశీర్వదించారు వారిని? ఎవరు కాపాడారు వారిని? ఎవరు ఫ్లైట్ ఇచ్చారు ఆయనకి? ఎవరు ఏసీ పోషించారు? ఎవరు ఏసీ కానిచ్చారు ఆయనకి? మీరా విశ్వాసులా? కాదు, దేవుడు. ముబాడికి చెప్పగలరు. మనుషులందరూ స్వార్థపరులు, ధనాపేక్ష కలిగినటువంటి వారు, బెక్కములాడి వారు, చనిపోయిన వరకు కూడా చిరిగిపోయిన పాత సీర కూడా రాదని పెట్టుకుని ఉండేవారు. మీరు వాళ్ళ నోట్లన్నీ చదివిపోతాయి, కానీ ఆకలిని వచ్చిన వాడికి ఒక 100 రూపాయలు నుంచి భోజనం చేయమని దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్నారు ప్రపంచం అంతా కూడా. చెప్పలేని స్థితిలో. ఎవరు నిన్ను ఓదార్చారు నీ కష్టం వచ్చినప్పుడు? ఎవరు నీకు బుద్ధి చెప్పారు? ఒకసారి జ్ఞాపకం చూసుకో సోదర. ఈరోజు నన్ను ఎవరు ఓదార్చారు? నా కుమారుడు నా దగ్గర ఉన్నాడా? నా కుమార్తె నా దగ్గర ఉందా? ఎవరు ఓదార్చారు నన్ను? నన్ను పిలిచిన దేవుడే ఓదార్చాడు. తను ఇచ్చిన సేవకులు పడుతున్న బాధ, కాంచే కన్నీరు, ప్రతి రాత్రి స్థుతిస్తున్నట్టు స్థుతి. ఈ జనుల మధ్య నా తిరగొద్దును, ఈ స్టిక్ కూడా పెట్టేయండి మీరు, ఇది మీ ముందు నాకు ఇష్టం లేదు అది గుండెలు బాదుకొని ఏడుస్తుంది. పసిపిల్లాడు వాడే ప్రతి ఇది కూడా నాకు అందించవలసి వస్తుంది. కథ కావాలంటే ఆవిడ చేయి ఉండాలి, మంచినీళ్ళు తాగాలంటే ఆవిడ చేయి ఉండాలి. ఇవన్నీ కూడా మొన్న రాత్రి నుంచి విడిచిపెట్టాను. వ్యాన్ వస్తే ముందు నుంచి నేను తెచ్చుకుంటున్నాను. నేను బాటిల్లో పోసుకున్నాను. దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నాను. నన్ను ఓదార్చాడు, అది నా కాళ్ళని బలపరిచాడు, నా చేతులను బలపరిచాడు. ధైర్యం. లేకపోతే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏం జరుగుతుంది? బైక్ మీద 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఈరోజు 100 రూపాయలు చేసినానికి మెటీరియల్ కొనుక్కొచ్చాను బండి. నా పనులు నేను కొన్ని చేసుకుంటున్నాను. ఈరోజు చేయడం ప్రారంభించాను. ఎవరు అవసరం లేకుండా మందిరంలోకి వచ్చారు. నేను సిగ్గు కూడా పట్టుకోలేదు. మందిరాన్ని పట్టుకున్నాను, చప్పట్లు కొట్టలేదు, భయపరిచాను. పట్టుకు ద్వారపు గేటును పట్టుకుని వచ్చాను. నేను స్థుతులు చెల్లిస్తూ మెట్లెక్కాను. ఈ మందిరమే నన్ను పోషిస్తుంది. ఈ మందిరంలో వినబడే వాక్యమే నన్ను పెంచుతుంది, నాకు దీర్ఘాయుష్ని ఇస్తుంది. జ్ఞాపకం చేసుకో. వారు మనసు లేని జీవితం శూన్యము. వారు మనసు లేని జీవితం గొడ్రాలతో సమానము. వారు మనసు లేని జీవితము ఎండిపోయిన చెట్టుతో సమానము. వారు మనసు లేని జీవితము, పశ్చాత్తాపం లేని జీవితము నరకబడిన గొడ్డలతో నరకబడిన చెట్టుతో సమానము. దాని ముందేనే చిగురిస్తుంది, కానీ ఎంతో పొడవు ఎంతవరకు ఎదిగి అనేక మందికి నేను ఇచ్చిన అనేక ఫలాలు ఇచ్చిన చెట్టు కూడా అదే మరలా సిగరించడం, ముద్దు మాత్రం సిగరిస్తుంది. ఎందుకంటే లోతుగా నాటబడింది. దాని వేరు దేవుని ఒక సన్నిధిలో ఉంది. చప్పలు కూడా దేవుని భయపరచు.
నీ ప్రవర్తన చూస్తాడు దేవుడు. చాలామంది ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు, స్వస్థత ఎలాగొస్తుంది? నీ ప్రవర్తన మార్చుకోకపోతే యేసయ్య స్వస్థపరచడు. స్వస్థత వల్ల ఉన్న అటువంటి అభిషిక్తులైన దైవజనుల ప్రభావం ద్వారా కూడా స్వస్థత రాదు. నాలాంటి పేదవాడు అనుకుంటే స్వస్థత రాదు. నీ విశ్వాసం స్వస్థపరచనని చెప్పాడు దేవుడు. అవునా? నా సాగును స్వస్థపరచని చెప్పాడా? నేను స్వస్థపరచని చెప్పాడా? అమ్మా, నీ విశ్వాసం నిన్ను, ఆమె విశ్వాసంతో నిబంధన చేసుకుని బ్రతుకుతే నీకు వస్తే బ్రతుకుతానయ్యా నిబంధించి 12 సంవత్సరాలు రక్షణ కలిసి ఆటంకం ఉన్నప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ మధ్య చేయబెట్టారు. వస్త్రం ముట్టుకున్నప్పుడు దేవుల్లో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. ఆమెలో ఉన్న బలహీనత ఆయనలోకి. ప్రభు అంటాడు, ఎవరు నన్ను ముట్టారు ఎవరు నన్ను ముట్టారు? నాలోంచి ప్రభావం బయటకే. నేనే ప్రభు, ఆ పాపని నేనే తండ్రి. 1000 మంది ఉన్నారు చుట్టూను, 10 మంది ఉంది, నీ పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. ఆయన చుట్టూ లక్షల మంది ఉన్నారు. అక్కడ అంటుంది, ఆ పాపిని నేనేనయ్యా, ఆ ఘోర పాపిని నేనేనయ్యా. భూమి ఉందని అకాంకంగా జీవించానయ్యా, డబ్బు ఉందని జీవించానయ్యా, ధనం ఉందని జీవించానయ్యా, అంతా పోయిందయ్యా. నీ శక్తే నాకు ఈరోజు మిగిలింది నాయన. నీ ప్రేమే నన్ను ఈ సాక్ష్యం చెప్పడానికి వీడి కలుగు చేసింది ప్రభువా. నేనే ప్రభువా. మరి అన్నాడు కూడా, వెనక తిరగొద్దు, నా చిత్తంలో జరిగించినాడు. అబ్బే, ఎంత బలహీనపరచకపోతే అంతమంది జనుల మధ్య నాలో బలహీనత వచ్చిందంటాడైనా. నీ అతిక్రమణ బట్టి ఆయన బలహీనపరుస్తున్నావు, ఈ పాపాన్ని బట్టి బలహీనపడుతున్నావు. నా రోజు సాగిపోతుందా, యాసం సాగిపోతుంది అనుకుంటున్నావేమో. నేను మిమ్మల్ని చెప్పించట్లేదు, వాక్యాన్ని మాత్రం తెలియజేస్తున్నాను. ఈరోజు సాగిపోతుంది అనుకుంటావో 4 గోడల మధ్య, ఈరోజు బంధువుల మధ్యకి వెళ్తే అక్కడ సాగిపోతుంది అనుకుంటావేమో. ఈరోజు అన్నజనుల మధ్యకి వెళ్ళి ఫంక్షన్లో నువ్వు ఎవరిని కలుస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావో, అక్కడ ఏం రాసుకుంటున్నావో, ఎలా అలంకరించి వెళ్ళావో, ఎలాగ అలంకరించి వెళ్ళావో, అది ఎవరో చూడలేదు అనుకుంటున్నావేమో. భూమి మీద ఆయన కాళ్ళు సంచారం చేస్తుందని మర్చిపోవద్దు. ఆయన చూస్తున్న దేవుడు, విధించున్న దేవుడు, అడిగే దేవుడు, ప్రశ్నించే దేవుడు, శిక్షణ ప్రకటించే దేవుడు, కృపను అనుగ్రహించే దేవుడు. చెప్పకూడదు, దీన్ని భయపడతాం. దయచేసి 2 జతలు జ్ఞాపకం పెడుతున్నాను. ఎవరి పిల్లలు కానీ, పురుషులు మరియు స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, దయచేసి ఏదైతే అతిక్రమం ఉన్నా ఈ రోజే మీరు విడిచిపెట్టకపోతే ఈ మాటలు ఒక రోజు జ్ఞాపకం వస్తాను. ఎప్పుడు వస్తాయి? నాకు ఎప్పుడు వచ్చింది? మన జనవరి 1 సేవ పూర్తిగా సమర్పించుకుంటానన్న మాట ఎప్పుడు వచ్చింది? కాలనీ పోయి వచ్చింది. అవునా? మిమ్మల్ని గురించి మేము మాట్లాడినాను. గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడు 24 వచ్చినప్పుడు వచ్చింది. అది ఎవరైనా తెలియదు, 24 గంటలు నెప్పింది జాయిన్ చేసేస్తాను. అవునా? 2 లక్షల ఆపరేషన్ చేసేస్తాను. నా దగ్గర 2 లక్షలు కాదు కదా, 2000 కూడా లేదు. దేవుడి కృపే, ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు నీకు. నేను ఎక్కడ ఆపరేషన్ చేసిన అక్కడికి వెళ్ళిపో. ఆర్ఎంపీ డాక్టర్ తెప్పించాలి, ఇద్దరు రాలేదు. దేవునికి మహిమ. ఆ రోజు నీకు అర్థమవుతుంది నా దోషుడు చెప్పిన మాట నిజమే. కానీ అంతవరకు అవసరమా? మనం ప్రేమించే దేవుని చేత ప్రేమించబడకుండా శిక్షించబడడం అవసరమా? మీరు శిక్షక పాత్రలా, ప్రేమక పాత్రలు అడుగుతున్నాడు దేవుడు. మీరు కోరుకునేట్టుగా శిక్ష కోసం కూడుకోవచ్చు, రక్షణ కోసం కూడుకోండి, ప్రేమ కోసం కూడుకోండి, ఆశీర్వాదం కోసం కూడుకోండి, నిత్య జీవం కోసం కూడుకోండి. చెప్పకూడదు, దేవుని మహిమ. ఎంత గొప్ప దేవుడు! ఎన్ని విధాలుగా తెలియజేస్తున్నారు. నీ ప్రవర్తన చూస్తాడు ఆయన. నేను చూడను, నీ యజమాను చూడ్డు, నీ తల్లిదండ్రులు చూడరు, నీ భర్త చూడ్డు, కానీ చూచుచున్న దేవుడు నమ్మరు. ఈ మాటలు ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే ఇప్పుడు ఏమిచ్చు, అది మీకు మేలు. ఎందుకంటే మీకు బాధ వస్తే ఫస్ట్ కన్నీరు కాచేది నీ తండ్రి అనే దేవుడు. లోకం నుంచి, పాపం, శాపం విడిపించాయని అదో తెచ్చుకుంటాడు. నెక్స్ట్ వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా ఇలాంటి జీవితం కలిగి లోకంలో ఇలాగ అవమానం పొందారా? ఇది బయటకు వచ్చిందా? ఈ అతిక్రమము
ఈ పాపం మీద నిలబడి చేస్తుందా? ఏమ్మా వాక్యం మీద తిరిగాలి, బైబిల్ ఇంటికి చదువుకుంటా. అది ఆ రోజు నేను కూడా ఆడవలసిన పరిస్థితి అవుతాను. అవునా కదా? నేను పెంచుతున్నాను కాబట్టి. దేవుని కంటే మాకంటే నువ్వు గుండెలు బాదుకుని ఏడుకోవాల్సి వస్తుంది, ఏడ్చుకోవాల్సి వస్తుంది కదా ఏమ్మా, వస్తుంది. ఒకరోజు ధనవంతుడు ఆడలేదా? దరిద్రుడికి అబ్రాహాముకి హ్యాపీగా ఉన్నాడు, ఆనందంగా. ధనవంతుడు ఏం చేస్తాడు? రొమ్ము కొట్టుకొని చేడుతున్నాడు. అయ్యో దేవా, ఆ అబ్రాహాము రొమ్మును అనుకున్నటువంటి ఆ రాజాని మా ఇంటికి ఉండి వాడిని బాగా పరిచున్న వాడిని ఒకసారి పంపించండి. ఇంకా నా అన్నదమ్ములు ఉండిపోయారు మా ఊర్లోను, వాళ్ళు ఇంకా దుర్మార్గంగా జీవిస్తున్నారు, వాళ్ళు బారు మనకు చూస్తారు ఇంటికి తెలియజేస్తే పంపించండి బాబోయ్, ఈ బాధ నేను పళ్ళ పోతాను, ఈ రాత్రి నేను రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అబ్రాహాము? ధనవంతుడా, ఇక్కడ వారు అక్కడికే రారు, అక్కడ వారు ఇక్కడికే వస్తారు, ఇక్కడ వారు అక్కడికే తిరిగి రారు, అక్కడ వారు మాత్రం ఇక్కడికి వస్తారని సంగతి ఎప్పుడు తెలిసింది ధనవంతుడికి? అగ్నిగుండంలో యాత్ర పడుతున్నప్పుడు తెలుసు. అవునా? ఒకరోజు నీ అతిక్రమం బయటకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి. కాబట్టి అంతవరకు వద్దు మనం. ఎందుకు? దేవుడు మనం చెప్తున్నాడు కదా, మనం తెలియని వాళ్ళమా? ఏమండి? వద్దు. దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే ఆశీర్వదించాడు మిమ్మల్ని, ఆశీర్వదించలేదా? ఈ నిరుపేదలా ఎవరు ఇక్కడ చేయి చెప్పేవారు లేరు, ఎవరికి ఇల్లు లేని వారు లేరు. ఒకవేళ అలాంటి వారు ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు నీ విడిచిపెడితే దేవుడు నీ ఇంటిని కట్టించును గాక, నీకు ఇల్లు ఇచ్చును గాక, నీకు ఇల్లు ఇచ్చినట్లు ఆయన ఆశీర్వదించును గాక. అమ్మే, నీ లోటునైనా తీర్చును గాక. నీకు ఏది లేకపోతే అది ఇస్తాడు ఆయన, కానీ నీలో ఉన్నది బయటకు తోసేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన చూసి స్వస్థపరుస్తాను నేను, అప్పుడు నడిపిస్తాను. నడిపించడం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక దగ్గర ఆగిపోయావు, నీకు తెలియదా సంగతి. ఎక్కడ ఆగిపోయావు చెప్పమంటావా? శోధనలు ఆగిపోయావు. ఏ శోధనలు ఆగిపోయావు? బంధువులు ప్రేమించావు ఇప్పటి వరకు, ఆ బంధువులు నిన్ను బంధించాడు, అక్కడ ఉండిపోయి ఏడుస్తున్నారు. అర్థమైందా? ఏడుస్తున్నప్పుడు నిన్ను మాత్రం తప్ప ఇంకెవరిని ప్రేమించిన ప్రభు అని ప్రార్థన చేసి నిబంధన చేస్తుంది దేవుడు. అప్పుడు విప్పుతాడే నా కట్టుని, విప్పి నడిపిస్తాడు. 10 అడుగులో ఇస్తాడు నీ చేత. నీకోసం నిన్ను బంధించేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు, రొమ్ము కొట్టుకుని ఏడ్చే స్థితిని తీసుకొస్తాడు దేవుడు. ఎందుకంటే అంత అభివృద్ధి చేస్తాడు. వాళ్ళని విమర్శించకపోతే, వాళ్ళని కష్టపెట్టకపోతే, వాళ్ళు దుఃఖ పెట్టకపోతే, కొంత భాగం నాకు ఇచ్చింది కదా, వాళ్ళలో కొంత స్థానం ఇచ్చింది కదా, ఈ రోజు నేను అమ్మే అనుకుని దిక్కులేని వాడిగా ఉన్నాను. అమ్ముకుని ఆ రొమ్ము కొట్టుకుని ఏడ్చుకునే పరిస్థితిని నీ శత్రువుకి ఆలోచించి బాధపడి చెప్పలు పడి దగ్గరగా. ఒక అప్పులో ఉండిపోయావు, ఇంకా నువ్వు ప్రభు నమ్ముకున్నాను వేయలేదు, ఇంకా నీకు అప్పు ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? అప్పు నుంచి విడిపించేస్తాడు. నువ్వు దశంభాగం ఇవ్వడం ప్రారంభించు ఈ నెల నుంచి. వచ్చే సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖు నేను అడుగు, ఇప్పుడు ఎంత అప్పు ఉందో నీకు ఇప్పుడు నాకు చెప్పేళ్ళు, నేను రాసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ ఇదే నెల ఇదే తారీఖు ఎంత అప్పు ఉందో చెప్పు, అది కూడా రాసుకుంటాను. అప్పుడు నాకు అడిగి సమాధానం చెప్తాను. చెప్పలు కూడా దీన్ని భయపడచ్చు. ఉండిపోయావు నువ్వు, ఇక్కడ ఉండిపోయావు అంతే. కాబట్టి అది అలాగే ఉండిపోతుంది ఆ భారం. ఆయన అడుగుతున్నాడు, అప్పుడు భారం కలిసి జీవిస్తున్న వారులారా నా దగ్గర నేను విశ్రాంతిని ఇస్తాను, విడిపిస్తాను. నా కాడు ఎత్తుకోండి, 10 ఇవ్వండి, 10 ఇవ్వండి, 100 తీసుకోండి, 100 ఇవ్వండి, 1000 తీసుకోండి, 1000 ఇవ్వండి, 10,000 తీసుకోండి, 10,000 ఇవ్వండి, 1,00,000 తీసుకోండి, 1,00,000 ఇవ్వండి, 10 లక్షలు తీసుకోండి, 10 లక్షలు ఇవ్వండి, ₹1,00,000 తీసుకోండి. చెప్పకూడదు భయపరచు. సులువా కదా? సులువా కదా? ఆ 10 లక్షలు ₹1,00,000 ఆ 1,00,000 వస్తే ఈ అప్పులు ఉంటాయా? ఉంటాయా? ₹1,00,000 స్టేజ్ వచ్చే కోటీశ్వరరాలు అవుతారు. చెప్పలు కూడా దగ్గరగా ₹1,00,000 10 లక్షల దశంభాగం ఇచ్చే స్టేజ్కి వచ్చిన కోటీశ్వరరాలు అవుతావు. మేము ఎక్కడ కోటీశ్వరులు పోపనుకుంటావా అనుకుని వెళ్ళు, నిబంధన చేసుకుని కోటీశ్వరరాలు అవుతావు. నువ్వు పేదరాలువే, నీకెవరో లేరో
చెప్పొచ్చు, ఆ కోట్లు ఎందుకని ఎడుతున్నారు అప్పుడు నీ మీద? ఆవిడకి ఎప్పుడూ లేదు కదా, ఆవిడకి ఎందుకంటే కోట్ల ఒక ఆలయం కట్టించచ్చు కదా, పేదలకు బట్టలు వచ్చు కదా, అది నీ మీద ఎడుతారు. ఏడుచుకొని పిలిచి నేను ఇలా చేశాను రా ఎర్రోడా, అలాగ నువ్వు చేయరా, నా దేవుడు అంత గొప్పోడు, నువ్వు కూడా నా తర్వాత కోటేశ్వరరావు అవుతావు, కోటేశ్వరరావు అవుతావు అని సాక్షి చెప్తావు. చెప్పలు కూడా దేని పంపచ్చు. ఈ మాట నమ్ముతున్నారు మీరు? ఈ మాట నమ్ముతున్నారా? దేవుడు మాట్లాడితే నేను మాట్లాడుతున్నా? స్తోత్రం చెప్పండి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పండి. అన్నం తిన్న వాళ్ళు చెప్పండి. చూసారా, అన్నం తిన్న వాళ్ళు ఆగిపోతారా? ఎలా ఉంటారు? బలం ఉంటారు కదా, మరి బలం ఉంటారు ఉండరా? అయ్యి బాబోయ్, అన్నం తిన్న నేర్చుకుంటారు, అందుకని అలా చెప్పన్నాను. బలంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి అమ్మా. బలంగా లేరా మీరు? నాకు తెలుసు బలంగా లేరా అని, ఆయనకు కూడా తెలుసు, అందుకే మాట్లాడుతున్నాడు. మీరు బలహీనలు అయినారని సంగతి తెలిసే. ఏ విషయంలో బలహీనలు అయినారు? విశ్వాసంలో బలహీనలు, దశమ భాగంలో బలహీనలు, దశమ భాగం సమయం ఇవ్వడంలో బలహీనలు, ఏకాంత ప్రార్థనలో బలహీనలు, రేయి మొదటి జాము ప్రార్థనలో బలహీనలు, మీకు అప్పగించిన దానిలో వారం పూర్తి అవ్వకూడగానే ఏంటి అదేంటది ఎగ్గొట్టేటి బలహీనలు. ఏమంటే ఈ బలహీనతలను ఆయన తెలుసు. మహాదేవుడు అండి ఆయన బాబు, మహాదేవుడు, భయంకరమైన దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఈ మాట నువ్వు చెప్పగలవా? నాకు దశమ భాగం కూడా అసాధ్యము కాదు, నేను కోటీశ్వరరాలు అవడం అసాధ్యం కాదు, ఎందుకంటే నా వెనకాల చేయగల సమర్థుడు ఉన్నాడు. నేను ఇల్లు కట్టడం అసాధ్యము కాదు, నేను ఇల్లు పొందుకోవడం అసాధ్యము కాదు, నేను గర్భఫలం పొందుకోవడం అసాధ్యము కాదు, నేను మారు మనసు పొందడం అసాధ్యము కాదు, నేను పశ్చాత్తాపడడం అసాధ్యము కాదు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యము కాదు. ధైర్యం రావాలి మనసుకి, నడవడానికైనా. అప్పుడు నడిపించే దేవుడు మహింపరుస్తావు. ధైర్యం లేకపోతే నడవలేవు. నడు 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 అంటే మేము నడుస్తాను ఎక్కడ నడుస్తాను ఇంతే ఏమి లేదు. ఎందుకుంటుంది? ఇచ్చే దగ్గర ఇస్తే వచ్చేది వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడండి అమ్మ చెప్తున్నాడు వెళ్ళారు కొంతమంది. 2 కాళ్ళు బాగుంటాయి, అవునుగా చెప్పండి. ఓ కాలు బాగోలని మన దైవజనుడు పట్టుకున్నాడా, యేసు నామములో నడన్నాడు. నడిచారా లేదా? దానికి ముందే మీకు వాగ్దానం చేశారు. యానివర్సరీ 28th యానివర్సరీ రోజు దేవుడిని నిలబెడతాడు, మీరు ప్రార్థన చేయడం చెప్పారు. మీరు ప్రార్థన చేస్తారో లేదో మీకు తెలుసు, దేవుడు తెలుసు, నాకు తెలుసు. నేను నిబంధన చేసుకున్న దేవుడు ఏం చేశాడు? నన్ను నిలబెట్టేశాడు. 2 పాటలు పాడారు లేదా? వర్షం పాట పాడారు, దైవజనంతో తిరగబడుతున్న పాట పాడారు లేదా? ఇది ఎలాగ సాధ్యము? దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం, నాకు ఇచ్చిన విశ్వాసం, నిబంధన జీవితం. కాబట్టి దేవుడు నన్ను లేపిన దేవుడు నేను లేపడా? నన్ను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? ఇదే నీ కార్యం ఎలా చేస్తున్నాను? ఆయన లేకపోతే చేయగలరా? 22,000 అయింది మన ఫంక్షన్, చిన్న గ్రామంలో, కుగ్రామంలో. ఇది నాకు చాలా ఎక్కువ, ఇది నాకు చాలా ఎక్కువ ఈ స్థితిలో కదా. అయినా నాకు అలసట లేదు, ధైర్యంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. ఇంకా దేవుడు డబ్బులు ఉన్నాయి. ఇంకా దేవుడు గొప్ప దేవుడు. మీరు ఎప్పటికైనా రావాలి, అసంతృప్తి పడాలి. నాకు సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఉందే, కానీ ఆ సమస్యను దేవుడు తీర్చేప్పుడు అప్పగించేసి నాకెందుకు బెండ? నీకు ఇవ్వచంలో నేను తీర్చేసాను, నాకెందుకు బెండ? నో బెండ, నో సార్ కదా. ఆయనకు అప్పగించేస్తున్నాడు, చూసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యం నడిపిస్తాడు. ఆ వాక్యం నీ బిడ్డలు కావాలా? నిబంధన చేయి. ఎప్పుడు ఇచ్చిన బిడ్డ చాలా కాలం బిడ్డలు లేరంటే నీ స్వాధ్యాయాన్ని వాడుకుంటాడని గుర్తెదుగో. అన్నా కోసం వాక్యం చెప్పలేదా? చెప్పనే లేదా? ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? ఎంతమంది చెప్పించాడు? నీకు 5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి గర్భం లేదంటే
నీకు పిల్లలు కావాలంటే నీ పిల్లలు ఎవడైనా నీ పిల్లల్ని సేవకులు చేస్తానని నిబంధన చేసుకో, ఆయనకు అప్పగించేద్దని చెప్పు. అవునా? ఎప్పుడు ఇచ్చాడు నాకు దేవుడు? ప్రభువా, నా సంవత్సరాలు బాగా పళ్ళపోతున్నానయ్యా. అవునా? పళ్ళపోతున్నానైనా ఇదిగో నువ్వు నా గర్భాన్ని తెరిస్తే చాలు, ఆ గర్భఫలం నీకు అప్పగించేస్తాను. నాకు వద్దు నాయనా, నేను గుడ్రాలు కాదనే మాట తీసివేయబడితే చాలు నాయన, నీ సందును పెంచుతానయ్యా, నీ సేవకుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాను బాబు అందలేదా? అది అన్న తర్వాతే దేవుడు నీకు సమాధానం పరచును కాదు. నువ్వు సంతోషం చెందానివై నవ్వుకుంటే ఇంటికి వెళ్ళిపోమన్నాడు దైవజనుడు. ఆయనకు అర్థమైపోయింది సేవకు అప్పగించిన వెంటనే ఈమె స్వార్థం కోసం గర్భఫలం అడగలేదు, నా దేవుడి కోసం నా తర్వాత దైవజనుడిని ఈమె సిద్ధపరుస్తుంది. దేవుడు ఇప్పుడు సిద్ధపరిచాడు ఇవిడికి. అవునా? ఆమె ఆలోచన ఏంటి? ఇప్పుడు పుట్టాలి, ఆడిని పెంచాలి, వాడు ఆవిడని పెంచాలి, అండ్ ఇప్పుడు ముద్దాడాలి, అది తెచ్చింది అలా తినాలి. అవునా? మనకే చెప్పండి. నీకు ఆలస్యమైందంటే దేవుని ఉద్దేశం నీ పట్ల ఉన్నది, నీ గర్భమైన కావాలి అంటే. నీ ఇల్లు కట్టడం ఆలస్యమైందంటే అందరూ కొంత భాగమైన కావాలి. ఏం చెప్పైనా రేపు చెడ్డు ఏం ఆరాధన పెడదాం అక్కడ. నువ్వు ఒక షెడ్ వేయించాలు, వాళ్ళ ఆయన కట్టిస్తాడు, నేను కట్టిస్తాను కృపను బట్టి, నేను గుమ్మాలు పెడతాను. నీ ఇంటి మీద, నా కూతురు ఇంటి మీద ఇల్లు రేపు షెడ్ అయితే స్వాత పెడితే ఎవడు కాదనే వాడు కప్పుడు కూడా నిర్మాయింపరచండి. ఎవరు కాదనే వాడు వాళ్ళు ఆరాధన చేయడానికి అక్కడ వాళ్ళు ఇక్కడ రావట్లేదు, ఏవో ఫీలింగ్స్. అవును కదా? అక్కడ ఇల్లు జ్ఞాపకం చేస్తుంది కదా, అక్కడ ఇల్లు జ్ఞాపకం చేస్తుంది దేవుడు. ఆ ఇల్లు కోసం ప్రార్థన చేస్తాను. వచ్చే సంవత్సరం ఆమె చెప్తా సాక్షి అయ్యగారు, ఆ ఊర్లో మా కాలనీలో మందులేదు అయ్యి, నేను రేకుల చెట్టు వేస్తాను అయ్యి, నువ్వు ప్రార్థన అట్ట అని ఆమె సాక్షి. తప్పుడు దీనిపరచండి అంతేనా? మీరు కూడా ప్రార్థన చేయండి. ఏమని తెలుసా? మా అయ్యగారికి ఏ వ్యక్తిని చూపించావో ఆ వ్యక్తి మిట్టి మీద ఆ కాలనీలో నెక్స్ట్ ఇయర్ 2027లో ప్రార్థన జరగలరు. నువ్వు ఆ వ్యక్తిని లేవనెత్తుతాను. ఓకేనా? మనకి ఎన్ని కావాలి బ్రాంచీలు? ఎన్ని కావాలి? ఇంకొకటి ఉండే పండాలని ఎన్ని కావాలి? 7 కావాలని చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదు చెప్పాను లేదా? 7 బ్రాంచీలు కావాలని చెప్పాను. 3వ బ్రాంచీ ఈ దగ్గరలోనే నెక్స్ట్ వీక్లో ప్రారంభం అయ్యేలాగా నువ్వు ప్రారంభం. ఓకే? మనం మైకులు ఎట్టొద్దు, ఏమెట్టొద్దు, మనం ప్రార్థన చేసుకుందాం అంతే. ప్రతి ఆదివారం వారానికి ఒకసారి. ఓకే? ఆ గ్రామం మార్చకూడదు, గుళ్ళొద్దు, గోలొద్దు, మన దేవుడు శుద్ధిద్దామని. ఓకే? ఆమెకి ఎంతో లక్షలైపోదు. ఓ 10 మంది పట్టేది షర్ట్ వేయించింది అనుకోండి చాలు, 10,000 నుంచి అవ్వదు. ఆమె చెప్పలు కూడా తీర్మానం ప్రార్థించి, బాబోయ్ దేవుని మందిరంకి ఇచ్చేస్తే నా ఇల్లు ఎవరైనా తీసుకుంటారు, ఆ బ్యాంక్ వద్దు. నీ ఇంట్లో ఎవరున్నారో ఆలోచన చేస్తున్నావో ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు దేవుడు. చెప్పలు కూడా తీర్మానం. ఆమెకు ఒక ఆలోచన ఉంది, ఆమె వంశం స్వాస్థ్యం ఆమె ఇంట్లో ఉండాలని ఇల్లుని బాగు చేసుకుంటే చక్కగా చేసుకుంది. అదే స్వాస్థ్యం అనుకుంటాం. చెప్పలు తీర్మానం. నీ ప్రవర్తన చూసి నడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. అంతేకానుగా ఏం చేతనైనా వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాడు. ఆమె అన్నీ చేసింది, ఆమెకేమీ లోటు లేదు. హాయిగా ఇచ్చాడు, ఆరోగ్యం అన్నీ ఇచ్చాడు. కానీ మనసులో ఒక లోటు ఉంది. నా స్వాస్థ్యం నా యొద్ద ఎస్ ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను. మీకు సంగతి తెలుసా? మీరందరూ ఎవరో దేవుని కోసం ఇది చేయరని అనుకున్న ఆలోచన అనుకుంటుందో వారి చేతే దేవుడు చేయించుకుంటాడు. చెప్పలు కూడా దిగిపోయి మన ఆలోచనలు వేరు,
ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఈ పరిసర ప్రాంతంలోనే గణేష్ నగర్ యువతల నుంచి ఈ కాలనీలో ఒక బంధును ఒక ఆరాధన స్టార్ట్ అవుతుంది. సభలు కూడా తీర్మాయించవచ్చు. దైవ మందిరం 3వ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. మరొకసారి దగ్గరికి చెప్పబట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక. ఇది 3వ భాగం కూడా ఉంది, వచ్చేవారు మనం ధ్యానం చేసుకుంటాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.